చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తానికి అసలు నువ్వెవరో, నీ స్థాయి ఏంటి? వాడు బీసీ అంటున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బీసీలకి ఏం చేశాడు చెప్పండి. వాళ్ళ జోగి రమేష్ గారు చెప్పండి. అంబటి రాంబాబు గారు కాపుల కోసం ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఇవాళ రంగా గారికిను రాంబాబు గారికి పోలిక ఏంటి? రంగా గారు పేద ప్రజల కోసం ఆ రోజున విజయవాడ నువ్వు ఒక బజారు వీధి రౌడీలాగా ప్రవర్తించావు. వాళ్ళ రాజకీయంగా చెయ్యి, నీ దగ్గర దమ్ముంటే. చేవలేక దద్దమ్మలల్లే మాట్లాడుతున్నారండి. వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోవాలి. అన్న నమస్తే అన్న. మనం గత 2-3 రోజుల నుంచి చూస్తున్నాం అసలు మన రాష్ట్రంలో పరిణామాలు, రాజకీయ పరిణామాలు ఒక వేడికి ఒక హీట్ ఎక్కుతూ ఉన్నాయి. ఒక పక్కన అంబటి రాంబాబు గారిని ఏమో 14 రోజులు రిమాండ్ విధించారు. జోగి రమేష్ గారేమో లోకేష్ గారి మీద చేసిన వ్యాఖ్యలు. అసలు ఇటు మొత్తం చూస్తుంటే పరిణామాలు అసలు ఎలా ఉన్నాయి? ఒక సామాన్యుడికి మీరు ఏం చెప్తారు? అసలు ఇవాళ ఏం చెబుతామంటే అండి, ఏమీ చెప్పలేని పరిస్థితి అండి. ఇవాళ ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ప్రతి చిన్న విషయానికి కులం మీద పడుతుందండి. ఇవాళ అంబటి రాంబాబు గారి కులం కాపు కులం. చంద్రబాబు నాయుడు గారు కులం, అసలు చంద్రబాబు నాయుడు గారి కులం అని చెప్పుకోరు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారి కులానికి చంద్రబాబు నాయుడు గారు స్వార్థంగా ఎప్పుడు చేసింది ఏమీ లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారి కులం చెప్పుకోకుండా ఇవాళ రాజకీయం చేస్తున్నాడంటే చంద్రబాబు నాయుడు గారే. కానీ అంబటి రాంబాబు గారు కానీ జోగి రమేష్ గారు కానీ వాళ్ళు రాజకీయం చేస్తా కులాలను పేరు వెంబడి పెట్టుకుంటున్నారు. ఏది చేసినా సెన్సిటివ్ మ్యాటర్ కులం కాటు తీస్తున్నారు. ఇవాళ వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తాం ఏంటి, అసలు తర్వాత పరిణామాలు కులాల మీద ప్రస్తావించడం ఏంటి, అసలు జనం అర్థం కావట్లా. అదేమంటే వంగవీటి మోహన్ రంగా గారును అంబటి రాంబాబు గారు, ఆ రోజు రంగా గారు, ఈరోజు రాంబాబు గారు అంటున్నారు. నేను ఒక మాట చెబుతున్నా, నా వయసు ఆ రోజు రంగా గారు చనిపోయినప్పుడు 3-4 సంవత్సరాలు. ఇవాళ రంగా గారికిను రాంబాబు గారికి పోలిక ఏంటి? రంగా గారు పేద ప్రజల కోసం ఆ రోజున విజయవాడ, కృష్ణా జిల్లా వ్యాప్తంగా విజయవాడ నగరంలో మంచి పేరు ప్రఖ్యాతులు, బడుగు బలహీన వర్గాలకి ఒక వెనకాల ఇదిగా ఉండేవాడు. ఇవాళ రాంబాబు గారు రంగా గారికి జనం ట్రోల్ చేస్తున్నారు. రంగా గారు ఆనాడు రంగా గారు, ఈనాడు రాంబాబు గారు అని. రాంబాబు గారికి రంగా గారికి అసలు పోలిక ఉందండి? చెప్పండి ఒక మాట. జోగి రమేష్ గారు బీసీలు గౌడలు కులం అంటున్నారు. ఇవాళ బీసీ గౌడ కులాన్ని నెత్తిన పెట్టుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజున తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బీసీలకు వెన్నుముక తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిందే బీసీల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ. ఇవాళ బీసీ అంటున్నారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బీసీలకి ఏం చేశాడు చెప్పండి. వాళ్ళ జోగి రమేష్ గారు చెప్పండి. అంబటి రాంబాబు గారు కాపుల కోసం ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళ గుడివాడ పట్టణంలో మీకు గుర్తుందో ఉందో జనాలందరికీ తెలుసు, కొడాల నాని గారు మన గుడివాడ కాపు కులస్తుల్ని ఎంత ఇబ్బంది పెట్టాడు. వాళ్ళ కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. మీకు తెలియదు జనాలకు అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తులు వాళ్ళ కులాలు ప్రతిదానికి కులం ఒకటి అంటకడుతున్నారు. నా పేరు మండవ పవన్ కుమార్, నేను కమ్మ కులస్తుని. నేను ఏదన్నా తప్పు చేస్తే నా కులం నేను అడ్డం పెట్టుకుంటే నా కులం వాళ్ళు చెప్పు తీసుకు కొడతారు. నువ్వు చేసిన తప్పురా, పైపెచ్చి నువ్వు కులాన్ని అడ్డం పెట్టుకుంటున్నావని అంటారు ఎవరైనా సరే. అలాగే ఇవాళ కూడా అంబటి రాంబాబు గారు వ్యక్తిగతంగా అసలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారా? దానికి నీకు ఆ సంబంధం ఏంటి? చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా విమర్శిస్తానికి అసలు నువ్వెవరో, నీ స్థాయి ఏంటి? నువ్వు ఒక బజారు వీధి రౌడీలాగా ప్రవర్తించావు. వాళ్ళ రాజకీయంగా చెయ్యి, నీ దగ్గర దమ్ముంటే. రేపు పొద్దున్న ఎన్నికల్లో అంతిమంగా గెలుస్తావో ఓడతావో అది తర్వాత విషయం. అంతేగాని నేను తప్పు చేసి వచ్చి నా కులం వాళ్ళు లేరా, నా కులాన్ని నీవు ఇచ్చేస్తున్నావా? జోగి రమేష్ అంటున్నాడు కామెడీ మాటలు. జోగి రమేష్ ఇవాళ నిన్న మొన్న బుద్ధి రాకుండా మరి లోకేష్ని కొట్టిస్తాను అంటున్నాడు. వాళ్ళు లోకేష్ తరపున కులం అనేది ఎంబడబడితే నువ్వు నామరూపాలకు కూడా పనికి రాకుండా పోతావు. నువ్వు జోగి రమేష్, అంబటి రాంబాబు. కానీ కులం అనేది ప్రతిదానికి ఉపయోగపడదు. చంద్రబాబు నాయుడు కులము, మా కులము అనేది నాయుడు దగ్గర కులం పనిచేయదండి. చంద్రబాబు నాయుడు దగ్గర ఆ రోజున పనిచేయదు, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఈ రోజున కులం పనిచేయదు. నేను తప్పు చేశాను, నేను కమ్మ కులస్తుండే, తప్పు చేశానంటే చంద్రబాబు నాయుడు ఊరుకోడు, తాట తీస్తాడు. ఇక్కడ ఏదైతే అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు, అసలు నేను ఈ రోజు చంద్రబాబు గారిని అనలేదు, నేను ఎదురుగా ఉన్న మనుషుల్ని అన్నానని చెప్పి ఆయన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడాడు. అదే ప్రెస్ మీట్లో మళ్ళీ అసలు చంద్రబాబుకి కానీ లోకేష్కి కానీ ఆ రెడ్ బుక్ కానీ నా ఇంట్లో ఉన్న కుక్క కూడా భయపడదని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. పక్కన ఇటు జోగి రమేష్ గారు కూడా ఈరోజు లోకేష్ ఏదో తగ్గాడు,
బాడీ కొవ్వు తగ్గింది కానీ చిప్పు మైండ్ పని చేయట్లేదని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఎందుకని వైసీపీ నాయకులు ప్రజల్లో ఉండకుండా ఇలా ప్రభుత్వాన్ని విమర్శించేలాగా చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు చేవలేక దద్దమ్మలల్లే మాట్లాడుతున్నారండి. వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోవాలి, అంతేగాని వ్యక్తిగతంగా విమర్శలు చేయటం, రాజకీయంగా విమర్శలు చేయి తప్పులేదు, అభివృద్ధి మీద విమర్శలు చేయి తప్పులేదు, అంతేగాని వ్యక్తిగతంగా విమర్శలు చేయటం అంటే చావలేని దద్దమ్మలు చేసే పనులు అండి. ఆ విమర్శలు ఎందుకు పనికొస్తాయి చెప్పండి? వాళ్ళ యువతలో నువ్వు దేనికి పనికొస్తున్నాయి? వాళ్ళ విమర్శలు దేనికి పనికిరావు. యువత దగ్గర అని లేడీస్ ఆడవాళ్ళ దగ్గర నువ్వు చేత్కారంగా పొందేవు, కానీ నీ విమర్శలు సభ్య సమాజం తలదించుకునే వ్యవహారంగా నువ్వు చేసావు తప్ప విమర్శలు అనేవి వాళ్ళ దేనికి పనిచేయవు. ఈ విమర్శలు అంటే అన్న ఇందాక మీరు అన్నట్లు కనుక ఒక కుల రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు అని చెప్పి, కానీ వైసీపీ నాయకులు అసలు కక్ష సాధింపులు చేస్తున్నారని చెప్పి చంద్రబాబుని అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఈ మొత్తాన్ని ఇదంతా ఊరిని మైండ్ గేమ్ అండి. ఎలా చూడొచ్చు అంటే ఏమీ లేదు చూడటానికి. ఇదంతా మైండ్ గేమ్. రాజకీయంగా నిరుద్యోగులు అయిపోయారు వాళ్ళు. పని పాట ఏమీ లేదు వాళ్ళకి. ఎవరో పట్టించుకుంటున్నా రాష్ట్రంలో ఇవాళ వైఎస్ఆర్ పార్టీని కానీ లేకపోతే ఈ వైఎస్ఆర్ నాయకులను కానీ ఎవరూ పట్టించుకుంటున్నారు. ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అభివృద్ధిగా పరంగా దూసుకెళ్తుంది ఇవాళ ఆంధ్రప్రదేశ్. ఐటీ రంగంలో కానీ చంద్రబాబు నాయుడు గారు పరిశ్రమలు తేవటంలో కానీ పూర్తిగా నిమగ్నం అయిపోయారు. కాకపోతే ఏంటంటే ఈ పనికిమాలిన వైసీపీ నాయకులకి పనికిమాలిన పనులు చేసుకుంటా ఏదో ప్రజల్లో మన్నన పొందాలని చూసుకుంటున్నారు తప్ప ఏమీ లేదండి. ఇదంతా ఊరినే బ్రహ్మానందమును సినిమాలో కామెడీ టైపు లాగా అయిపోయింది తప్ప, కాకపోతే ఏంటంటే వాళ్ళు ఎథిక్స్ కోల్పోతున్నారు రాజకీయాల్లో. అలాంటి మాటలు మాట్లాడుకోకూడదు. ఇవాళ చిన్నపిల్లలు కూడా మాట్లాడుకుంటున్నారు అలాంటి. ఇవాళ చీప్ పనులు చేసుకుంటున్నారు వాళ్ళు. ఇవాళ జోగి రమేష్ గారు కానీ ఇంకొకళ్ళు కానీ అంబటి రాంబాబు గారిని కానీ నేను ఒకటే మాట సూటిగా అడుగుతున్నా. ఇవాళ గతంలో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని ధ్వంసం చేసిన ప్రథమ ముద్దాయి జోగి రమేష్. ఇవాళ జోగి రమేష్ మాట్లాడుతున్నాడు ఆవేశంలో ఏదో మా వాళ్ళు చేసిన పనులకి మేము ఇదవుతున్నామని. మీకేనా ఆవేశాలు? మాకు రావా? మా కార్యకర్తలకు రావా? మేము ఆ ఉప్పు కారం తింటలేదా? మీరు మాట్లాడిన మాటల్లో మీరు చేసిన పనులు ఏంటి? లోగడ మా వాళ్ళు చేసిన పనులు ఏంటి? ఇంకా నువ్వు రోడ్డు మీద తలెత్తుకుని తిరుగుతున్నావు అంటే మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు పెట్టిన క్రమశిక్షణ అనేది ఒకటి ఆగుతున్నాం. అదే గనక క్రమశిక్షణ లేకుండా మా పార్టీ అయితే ఈ పార్టీకి నువ్వు రోడ్డు మీద నడిచేవాడివి కాదు. మా కార్యకర్తలు అలాంటి ఆవేశంలో ఉన్నారు. కానీ ఏంటంటే మా అధినాయకుడు ఒకటే చెప్పాడు, క్రమశిక్షణతో మెలగాలి. క్రమశిక్షణతో మెలిగిన పార్టీ ఏకైక పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ. గతంలో మీరు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కిరణ్ అనే ఆయన, చేబ్రోలు కిరణ్ గారు, ఆయన్ని ఉదంతమే చెప్పండి. ఎలా చూడొచ్చు? పక్కన తిరుమల తిరుపతి దేవస్థానంలో కల్తీ జరిగింది అని చెప్పి ఒక నివేదిక వస్తే, అలాంటి తరుణంలో ఇటు వైసీపీ నాయకులు కానీ ఇటు టీడీపీ నాయకులు కానీ ఇలా గొడవలు జరగడం, అసలు రాష్ట్ర రాజకీయాలు ఒక అల్లకొల్లం చేయడం ఎలా చూడొచ్చు అంటారు? అసలు కల్తీ నెయ్యి గురించి గుమ్మడికాయల దొంగ భుజాలు అనుకున్నట్టు అసలు మీకు ఎందుకండి? కల్తీ నెయ్యి జరగలేదు అంటున్నారు మీరు. జరగలేదో జరిగిందో సిట్టు నివేదిక తెలుస్తుంది. ఎందుకు ఒక ఆవేశం పడతారో? ఇప్పుడు ఇవాళ రాజకీయంగా ఎదుర్కోలేక రాజకీయ నిరుద్యోగిత మూలంగా ఏదో రకంగా ప్రెస్ మీట్ పెట్టి పత్రికల్లో నువ్వు ఇది చేయాలి తప్ప రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి నీకేదో ఒక హోమ్ మినిస్టర్ నీకేమో ఇంకో పెద్ద ఇది ఇస్తారేమో అని అనుకుంటున్నారు తప్ప, అసలైన రాజకీయ నాయకులు కాముగా ప్రజాస్వామ్యంలో ఓడిపోయినట్టుగా వ్యవహరిస్తున్నారు తప్ప, మీకు మళ్ళీ పని పాట లేకుండా ఈ జోగి రమేష్, అంబటి రాంబాబు, ఈ పేరు నాని గారు ఇలాంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా కాముగా జనంలో ఉంటున్నారు. ఇవాళ వైసీపీ కానీ టీడీపీ కానీ ఎవరైనా రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప ఇలాంటి చీపు మాటలు మాట్లాడుకోకూడదు. ఇవాళ సభ్య సమాజం తలదించుకునేలాగా వ్యవహరిస్తున్నారు. నీ ఇంటికాడ ఆడవాళ్ళు కూడా నీకు చేత్కారం లాగా చేస్తున్నారు తప్ప ఏమీ లేదు. అంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు కానీ 2029లో మనమే గెలుస్తాం, వచ్చాక ఎవడి ఎంత చూస్తాం, రప్ప చేస్తాం అని చెప్పి ఏదైతే మాట్లాడారో అదేవిధంగా ఈ రోజున జరుగుతున్న పరిణామాలు కూడా అలాగే అనుకోవచ్చా? లేకేంటి అసలు? ఇవాళ వాళ్ళు వచ్చేది లేదు, 2029లో పెట్టేది లేదు. ఏంటి వచ్చేది? ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? ఎవరిని బెదిరిస్తారు మీరు? అంటే మీరు చేసినవి ఏమో ఇదిలాగా మాట్లాడుతున్నారు. మేము మా కార్యకర్తలు ఏదో ఆవేశంలో చేసినవి ఏమో మీరు ఏదో బెదిరిస్తున్నారని అధికారులు కానీ ఇంకొక కార్యకర్తలను కానీ జనాలను కానీ మీరు భయపెట్టాలని చూస్తున్నారు. కానీ భయపడే రోజులు లేవండి. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఇవాళ భయపడే రోజులు లేవు.
వాళ్ళు ఏదో అనుకుంటున్నారు మీరు. కాకపోతే కులం 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 ప్రతిదానికి కులం కార్డు తీస్తున్నారు మీరు. కులం కార్డు తీస్తే జనాలు అంత చెవిలో పువ్వులు పెట్టుకుని వ్యవహరించే స్థాయిలో లేరు.